ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదన్న చందంగా ఉంది సామాన్యుల పరిస్థితి. ఒక్కసారిగా కూరగాయల ధరలు అమాంతం పెరిగేసరికి సాధారణ ప్రజానికం అల్లాడుతున్నారు. ఉల్లిపాయలు, టమాటా, వంకాయ, బంగాళదుంపలే కాదు, చివరకు ఆకుకూరల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో బడ్జెట్ పద్మనాభాల లెక్కలు తలకిందులవుతున్నాయి. గత ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోలేదు. మీరైనా కాస్త ఈ కూరగాయల ధరలు తమకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతు బజార్ల వద్ద తాజా పరిస్థితిపై మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మళ్ళీ కాయగూరల ధరలకు రెక్కలు వచ్చినాయి. ముఖ్యంగా ఉల్లిపాయ కేజీ 80 రూపాయలు, టమాటా కేజీ 80 రూపాయలు, అన్ని రకాల కూరగాయలు కూడా కేజీ 50 రూపాయలు పైబడి. ఇలా నేపథ్యంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకి గిట్టుబాటు కావట్లేదు, నష్టపోతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పప్పు దినుసులు, ఉప్పు రేట్లు ఎప్పుడో పెరిగినాయి. తాజాగా కూరగాయలు గత వారం రోజుల నుంచి బాగా ఎక్కువ పెరిగిపోయినాయి. రోజుగా రకం మెనూ ఇవ్వాలి. కూరగాయలు పెరిగిపోవడంతో వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి మార్పులు తీసుకొస్తారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి మార్పులు తీసుకొస్తారు, మాకు కూడా మంచి అవకాశం కల్పిస్తుందని చెప్పారు, ఆశలు పెట్టుకున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉల్లిపాయ లేదా టమాటా రేటు పెరిగినప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ ద్వారా ఇచ్చారు, అలా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయండి? కూరగాయల ధర కేజీ 80 రూపాయలు సార్. ఇది టమాటా ఉల్లిపాయ 50 రూపాయలు సార్. మధ్యాహ్న భోజన పథకం మీకు గిట్టుబాటు అవుతుందా? ఇప్పుడు అవుతుందండి. అమ్మ, ఈ మధ్యాహ్న భోజనం చేస్తున్నారు, కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి మీకు ఐడియా ఉందా? అల్లం అయితే అండి 120 దాకా ఉందండి, టమాటా 70 అండి, బంగాళదుంప 50 అండి, ఉల్లిపాయ అయితే 50 అండి, పచ్చిమిర్చి అయితే 100 అండి. మీరు సాంబార్ లోకి మిగతా కూరగాయలు వాడతారు కదా? ఆనపకాయలు అవి కూడా ఒకటి ఆనపకాయ 40, 50 అలా ఉంటున్నాయండి. టమాటా 100 అండి, 70 అలా అవుతుంది. టమాటాలు, ఉల్లిపాయలు రేట్లు బాగా ఎక్కువైపోయింది. మేము కొనుక్కోలేకపోతాం. తినడానికి కూడా మాకు డబ్బులు కూడా క్యాష్ కూడా, మిగతా కూరగాయలు కూడా రేటు కేజీ కూరగాయలు కూడా బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి. అవి తగ్గించి ఏర్పాటు చేయాలని మరీ కోరుకుంటున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో సబ్సిడీలు ఇచ్చేవారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తారో నమ్మకం మీకు ఉందా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సబ్సిడీ ఇచ్చేవారు, మరి ఇప్పుడు ఇస్తారని నమ్మకం మీకుంటే చెప్పండి. లేదంటే మటు మాత్రం ఇలాగ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలంటే మరి మేము అది ఓకే అండి. అంటే కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? కూరగాయల రేట్లు, నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయండి. ఉల్లిపాయలు కేజీ 52 రూపాయలు, 55 రూపాయలు అయింది. గతంలో 5 కేజీలు 100, లేదా 32 రూపాయలు, 25 రూపాయలు. అవునండి. ఇప్పుడు టమాటాలు కూడా బాగా రేటు పెరిగింది. కేజీ 80 రూపాయలు రేటు కూడా పెరిగింది. తగ్గిందామన్నారు, తగ్గిందాం పోయి మళ్ళీ యథావిధిగా అన్ని పెరుగుతున్నాయి. కొంచెం ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి తగ్గిస్తుందా నమ్మకం ఉందా? కొత్త ప్రభుత్వం తగ్గిందంటే ఇంకా ఇప్పుడే కదండి స్టార్ట్ చేశారు. ఇప్పుడు తగ్గిందన్న దానికన్నా ముందర పెరిగిందండి. అంటే ఉన్నదాన్ని తగ్గించడం అవ్వదు కాబట్టి ఏమన్నా పెంచి కానీ తగ్గింతారేమో. మరి ఆల్రెడీ పెరిగిపోయినాయి. ఇప్పుడు కూరగాయలు అన్నది రైతులు ఉండదు, రైతులు పండిస్తారు. అవునండి. లేదంటే దళారులు అమ్ముతారు. అటు రైతుకి గిట్టుబాటు కావట్లేదు, మీకు గిట్టుబాటు కావట్లేదు, బ్రోకర్లు బాగుపడుతున్నారు. అవును, రైతుని వీళ్ళు గిట్టుబాటు అవడానికి రైతుకి కావాల్సిన సదుపాయం చేయాలండి. ఇక్కడ బ్రోకర్లు గట్రా చేసేదానికి వీళ్ళు రైతు మార్కెట్లు గట్రా కాపాడాలి. మార్కెట్లు గట్రా ఎలాగ ఏంటి రైతులకి అన్ని సక్రమంగా అందినే లేదా, వాళ్ళకి సకాలంగా వర్షాలకి ఏమన్నా పంట గట్ట దెబ్బతిన్నారు లేదా చూసుకోవాలి. అప్పుడు మీకు తగ్గుదర మాకు ఉంటది. రైతు పాడైపోతే తగ్గిందనే అవ్వదు కదండి. ప్రభుత్వం కొంచెం రైతులు గట్రా ఇలా వర్షాలు గట్ట పడ్డాయి కాబట్టి ఏమన్నా దళారులు కానీ ఐటెంలన్నీ వాటిని గొడవలో దాచి ఏమన్నా మార్కెట్ గట్రా రేట్ చేస్తున్న రేట్ కూడా కొంచెం అధికారులు పట్టించుకోవాలి. తర్వాత మిగతా కూరగాయలు హోల్సేల్ చేసి అమ్ముతారు. రేట్లు పెరిగిపోయినాయి. ఎలా ఉన్నాయి రేట్లు? సరే రేట్లు చెప్పండి. రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి. టమాటా వచ్చేసి 100 రూపాయలు ఉందండి, కేజీ కిలో వచ్చి 80 నుంచి 100 ఉందా? వంకాయ కూడా అంత సేమ్ అంతేనండి. కొత్తిమీర కూడా ఉందండి. ఈ బీరకాయ, బెండకాయ ఎలా ఉన్నాయి? బీరకాయ అయితే 120 అలా ఉంది కూడా. కేజీ బీరకాయ. బెండకాయ బెండకాయ పర్వాలేదండి, బీరకాయ ఒక 60 రూపాయలు. 60 అంటే ఎక్కువ కదండి. బెండకాయ మనకి ఇప్పుడు ఇక్కడ పండుతుంది. అవునండి. మనకి కాకినాడ రోడ్లో పండిస్తారు, పిఠాపురంలో పండిస్తారు, గొల్లపూర్లో పండిస్తారు. అది కూడా 60. అల్లం ఎలా ఉందండి? అల్లం అయితే ప్రస్తుతానికి అయితే 170 రూపాయలు ఉందండి కేజీ. మిర్చి అయితే 70 అండి. ఉల్లిపాయలు ప్రస్తుతానికి అయితే డిమాండ్ ఎక్కువ ఉందండి, 50 రూపాయలు కిలో. 60, 70 కూడా అన్నారు కదా. మిగతా రేట్లు ఎలా ఉన్నాయి? దొండకాయలు కదా, లేకపోతే దొండకాయ అయితే పర్వాలేదు. రేట్లు ఎందుకు పెరిగినాయి అనుకుంటున్నారా? ఆకలి అయితే లేదండి. కూరగాయలు బయట నుంచి రావాలి. బయట నుంచి రావాలి. దీనికి తోడు ఇప్పుడు ఎండాకాలం, అలా వర్షాకాలం అయితే వర్షాలు పడాలి. వర్షాలు పడట్లేదు కాబట్టి ఎండలు కూడా కొంచెం పంటలు పడిపోయాయి. అవును, కూరగాయల పంటలు పోయినాయి. ఈ వర్షాలు పడితే తగ్గే అవకాశం ఉంటుందా? తగ్గుతుంది కంపల్సరీ. వర్షం పడిందంటే మన లోకల్ పండుతుంది. లోకల్ పంట వస్తుంది. వరకు కూడా మాకు ఎక్కడి నుంచి వస్తుంది? మన విజయవాడ నుంచి వస్తాయి. విజయవాడ అండి, కోలు ఉన్నాయి. రేట్లు పెరగానండి. ఒక మధ్య తరగతి వ్యక్తి బతకకుండా చాలా దారుణంగా ఉన్నాయి. సాధారణంగా చికెన్ కేజీ 100, 150 దొరికేది. కూరగాయలు కూడా అదే రేటుకి వెళ్ళిపోయినాయి.
చికెన్తో ఎక్కువగా ఉందండి కూరగాయల రేటు కూడా. మరి ఎలాగే ప్రభుత్వం ఏం కోరుతున్నారు? ప్రభుత్వాన్ని కోరడం ఏముందండి, పంటలు పండితే ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. అంటే వర్షాలు లాగే పరిస్థితి వచ్చినట్టు. వర్షాలు తగ్గిపోయి నీరు కాలువలు అవి కూడా సరిగ్గా లేవు కదండి. దాని గురించి మనం చూస్తున్నాం, టమాటా రేటు టారిస్ అవుతుంది. ఉల్లి పేరు చెప్పగానే రేటు వినగానే కన్నీరు వస్తుంది. మిగిలిన అన్ని కూరగాయల పరిస్థితి అదే. ఏ కూరగాయలు ముట్టుకున్న కేజీ 70 రూపాయల నుంచి 150 రూపాయల దాకా. అల్లం ఇప్పుడు ఇక్కడ 170, ఎందుకంటే వీళ్ళు హోల్సేల్గా అమ్ముతారు కాబట్టి అదే రిటైల్గా అమ్మితే 250 రూపాయలు చెప్తున్నారు. పచ్చిమిర్చి కూడా రేటు కూడా అలాగే ఉంది. మీకు ఒకటని కాదు, ఆనపకాయ, బెండకాయ, దోసకాయ, బీరకాయ, ఉల్లిపాయ, చిరంజీవి సినిమాలో పాట ఉంటుంది, తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు అని చెప్పి. వాటన్నిటికీ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దీంట్లో సామాన్య ప్రజలు కూరగాయలు తినలేని పరిస్థితి. ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళకి మాత్రం మంచి వెసులుబాటు ఉంది. కేజీ చికెన్ 100-120 రూపాయలకు దొరుకుతుంటే కూరగాయలు మాత్రం కేజీ 100 రూపాయలు దాటి పెరుగుతున్నాయి. దాంతో శాకాహారం మాత్రమే తినగలిగే వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం వ్యాపారులు అడిగితే బయట నుంచి వస్తున్నాయి సార్, విజయవాడ ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాయి, కొనుగోలు చేస్తున్నాం. ఈ రవాణా ఛార్జీలు వాళ్ళు లాభాలు వేసి అమ్ముతారు కాబట్టి రేటు. మేము ఇక్కడ అమ్మేది కేజీ ₹1-2 మాత్రమే ఎక్కువ వేసి అమ్ముతాం. అందుకన్నా మాకు మిగిలిదే ఉండదు. గిట్టుబాటు ఛార్జీలతో పాటు కేజీ ₹2 మిగిలితే వీళ్ళు చెప్తున్నారు. వ్యాపారులు మాత్రం మన ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారు కొనలేని పరిస్థితి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం దళారీ వ్యవస్థని నిర్మూలించాలి, కానీ ప్రజలు మాత్రం ఒక నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చారో ఇప్పుడు కూడా అలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జూన్ ఎండింగ్ వచ్చినా కూడా వర్షాలు పడకపోవడంతో పాదులు ఎండిపోతున్నాయి. అందుకోసమే రేట్లు పెరిగినాయి. ఎప్పటికైనా వర్షాలు పడితే ఖచ్చితంగా కూరగాయల ధరలు, వర్షాలు పడిన 4 రోజుల్లో కూరగాయల ధరలు ఖచ్చితంగా తగ్గొస్తాయని వ్యాపారులు చెప్తున్నారు. ఆయన వ్యాపారి అయిన రైతులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద కూరగాయలు మాత్రం ప్రజలను బెంబేలు ఎత్తిస్తున్నాయి, కన్నీరు తెప్పిస్తున్నాయి. బ్యాక్ టు స్టూడియో.